హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాష్ట్రంలో ఉన్న నాయకులంతా చతుర్వంశ యోధులు, సూపర్ వీరులు, హీరోలు. అబ్బో, గత ప్రభుత్వం చేసినటువంటి దారుణాల్ని కూలంకషంగా కడిగేసే సమర్థులు, సంపద సృష్టించే మేధావులు అంటూ ప్రగల్భాలు పలుకుతూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో మీ అందరికి తెలుసు కదా. 110, 120 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు మనం 150, 160 రూపాయలకి కొంటున్నామా లేదా? కొంటాం. మన లోకేష్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ పక్క కర్ణాటక స్టేట్కి వెళ్తే మన స్టేట్ కన్నా 12 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఆశాంతం నాకేస్తున్నాడు అంటూ, అమ్మా మేము గనుక వస్తే అమ్మా మొత్తం మార్చేస్తామమ్మా, పెట్రోల్ డీజిల్ ప్రైస్ తగ్గిస్తామమ్మా అని పాపం వాగారు లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ముందల పనులన్నీ ప్రక్షాళన చేస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా. ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి? ఎక్కువ ఉంది, నేను వస్తే ఉద్ధరిస్తా, తక్కువ ఇస్తా అని చెప్పావు కదా. ఎందుకు పెంచావు? సిగ్గుండాలి కదా. మాట్లాడే మాట తప్పించుకోగలుగుతారా? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యు ఆన్సర్ దిస్. ఇది మీ జాగీర్ కాదు. లోకేష్ గారు, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ప్రైజులు అన్ని ఒక రకంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సార్ ఆల్ టైమ్ హైయెస్ట్ గా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉంది? అఫ్ కోర్స్ ఈ విషయం చాలా మంది చెవిటి వాళ్ళకి, కళ్ళున్న గుడ్డి వాళ్ళకి కాదు, కేవలం ప్రశ్నించి 10 మందితో ఈ విషయాన్ని షేర్ చేసే వాళ్ళకి మాత్రమే నండు. నా ఒంట్లో పచ్చ రక్తం పారుతుంది అంటే నువ్వు పచ్చ రాక్షసు అని అర్థం. నువ్వు ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో పచ్చ జెండా ఊగుతుంది అంటే నువ్వు ఆల్రెడీ చలనం లేని ఒక వింత శవంతో సమానం. కాబట్టి నీకు కూడా కాదు ఈ న్యూస్. ఎవడైతే గతంలో రాజకీయ మీటింగుల్లో ప్రగల్భాలు పలికి విచ్చలవిడిగా హామీలిచ్చి పెచ్చగా ఓడిపోయినటువంటి సోకాల్డ్ విజనరీ చంద్రబాబు గారికి, ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారికి, దత్తపుత్రుడిగా ప్రజలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. అయ్యా దొరగారు, పెట్రోల్ ప్రైసులు తగ్గిస్తా అన్నారు, కానీ ఇక్కడేంటి సార్, అన్ని స్టేట్ల కన్నా మన స్టేట్లోనే పెట్రోల్ ప్రైస్ హైగా ఉంది. వేరే స్టేట్లన్నీ కనీసం 4-5 రూపాయలు తక్కువగా ఉన్నాయి మన స్టేట్ కన్నా అని చెప్తే మీరేం సమాధానం చెప్తారు? ఎలక్షన్స్ ముందు మేము ఏదో అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన వాగుడంతా పిచ్చ కుక్కలు అరిచినట్టు అరిచి వాగాము. ఇప్పుడు వీటన్నిటిని మేము పట్టించుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మాకు ఫోన్లు పట్టించుకునే అవసరమే లేదు. ఎందుకంటే గతాన్ని మేము తిరిగి చూడం. గతహ మేము చెప్పింది నమ్మారు, ఓట్లేశారు. నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్స్ లో కూడా మేము ఇలాగే సొల్లు కబుర్లు చెప్తాం, వాటినే వాళ్ళు నమ్మి మాకు ఓట్లేస్తారు, లేదంటే డబ్బు వేద చల్లుతాం అని అహంకారంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ప్రశ్నించే దమ్మున్న మొగపుటకు పుట్టిన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి యువతకు మాత్రమే నేను అడుగుతున్నా. గతంలో చెప్పిన వాటిని మీరు ఎందుకురా ప్రశ్నించరు? సిగ్గులేదా మీకు? మరి అన్ని స్టేట్ల కన్నా ఆంధ్ర స్టేట్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ భారం పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ భారం పడితే ఆ ట్రాన్స్పోర్ట్ అయిన గూడ్స్ పైన ఎక్కువ భారం పడుతుంది. ఆ గూడ్స్ పైన ఎక్కువ భారం పడితే అది ఎక్కువ రేట్ ఇచ్చి మనం కొనుక్కోవాలి. కాబట్టి మనం ఎక్కువ సంపాదించాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అన్ని ఒక్క పథకం కూడా మనకి ఇవ్వకపోగా సంపాదించే శక్తి మనలో పూర్తిగా నశించిన తర్వాత మన పైన ఇటువంటి భారాలు మోపుతూ మన జీవితాల్ని శాసిస్తూ వాళ్ళ జీవితాల్ని అద్భుతంగా గడుపుతూ 30 కిలోమీటర్లకి చార్టర్డ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాధనాన్ని అద్భుతంగా వినియోగించుకునే శక్తి మీకు ఉన్నందుకు మేము కృతజ్ఞతగా, ఎప్పుడైనా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, మా వీధికి వచ్చినప్పుడు ఒక జత చెప్పులు పక్కన పెట్టి వాటిని వాడడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఈ చెప్పులు గాల్లో రావచ్చు, చేత్తో రావచ్చు, లేదంటే పార్సిల్లో ఇంటికి కూడా రావచ్చు. ఎలాగొచ్చినా కూడా
వాటిని గౌరవించవలసిన అవసరం మీరుంది. ఎందుకంటే చెప్పిన మాట మీద నిలబడని వాడికి, చెప్పిన మాట చెయ్యని వాడికి, విజనరీ అని చెప్పుకునే వాళ్ళకి, నేను రాజకీయాలు కేవలం ప్రజల కోసం చేస్తున్నానని అబద్ధాలు చెప్పేవాడికి అవి చెయ్యనప్పుడు గిఫ్ట్గా ఒక జత చెప్పులు ఇవ్వాలని మా తాతగారు చెప్పారనమాట. అదేవిధంగా గిఫ్ట్గా మీకు వచ్చినప్పుడు వాటిని ఆ గిఫ్ట్గానే స్వీకరించాలని మనసారా కోరుకుంటున్నాము. సిగ్గుండాలా? అరే ఆంధ్రప్రదేశ్లో 109.60 హైయెస్ట్ రేట్ ఏ స్టేట్లో లేదు. చూసుకోండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేదార్నాథ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పాండిచ్చేరి, పుదుచ్చేరి, పంజాబ్, అన్ని స్టేట్లు చూసుకోండి, అన్ని తక్కువే. అన్ని తక్కువ రేట్లే పెట్రోల్. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రేట్. ఎందుకు? పెచ్చనా కొడుకులం కాబట్టి. మనం పెచ్చనా కొడుకులం కాబట్టి రా ఎర్రి పప్పల్లారా. అడగడానికి మనకు దమ్ము లేదు కాబట్టి రా పెచ్చనాయల్లారా, చేతకాని ఎదవల్లారా.